సంక్రాంతి అంటే పెద్ద హీరోలకు పెద్ద పండగ. 10 రోజుల సెలవులు క్యాష్ చేసుకోవడానికి ఏడాది ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెడతారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయినా సరే పండగ కోసమే వెయిట్ చేసి పందెం కోడలా బరిలోకి దిగుతారు. కానీ ఈ సంక్రాంతికి మాత్రం ఒక్క స్టార్ మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. ఎప్పుడూ లేంది టాలీవుడ్ సంక్రాంతి ఈసారి ఎందుకిలా వెలవెలబోతోంది? తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే సరదా. అదే తమ అభిమాన స్టార్ సినిమా అంటే అది నిజంగా పండగే. అందుకే ఏడాది పొడవునా ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ కి దీటుగా టాలీవుడ్ లో కూడా ఏడాదికి 100కు తగ్గకుండా దాదాపు అటు ఇటుగా 200 సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న చితకా సినిమాలు కలిపి 2014లో 175 సినిమాల వరకు వచ్చాయి. అంటే దాదాపు 2 రోజులకు ఒక కొత్త సినిమా రిలీజ్ అయినట్లే లెక్క. కానీ ఈ సినిమాల్లో హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే కమర్షియల్ గా సక్సెస్ అయ్యేవి చాలా తక్కువని చెప్పాలి. అందుకే పెద్ద సినిమాలు సంక్రాంతి, దసరా, వేసవి సెలవుల వంటి వాటిని నమ్ముకుంటాయి. వీటన్నింటిలోనూ సంక్రాంతిదే పెద్ద మార్కెట్. అందుకే ప్రతి ఏటా సంక్రాంతికి 2-3 పెద్ద హీరోలు పందెం కోళ్లలా తమ స్టామినా చూపించాలని పోటీ పడతారు. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. రెండు 2013లో కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో మహేష్, వెంకీ మల్టీ స్టారర్ వస్తే నాయిక్ గా చెర్రీ బరిలోకి దిగాడు. ఈ పందెం కోళ్లతో పోటీ పడేందుకు మరే పెద్ద హీరో ముందుకు రాకపోవడంతో ఈ రెండు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక లాస్ట్ ఇయర్ కూడా ఇదే పోటీ నడిచింది. ఈసారి కూడా ప్రిన్స్ కి చెర్రీకి మధ్య పోటీ నెలకొంది. సుకుమార్ డైరెక్షన్ లో 1 నేనొక్కడనే అంటూ మహేష్ సంక్రాంతి బరిలోకి దూకితే బన్నీ, చెర్రీల మల్టీ స్టారర్ గా వచ్చిన ఎవడు కూడా సంక్రాంతికే అదృష్టం టెస్ట్ చేసుకుంది. ఏరియాని పట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు, కరేజ్. ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరు, ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి. 3 years నుంచి జరుగుతుంది, మొదలైంది. ఇది పెద్ద సినిమాలు వస్తే ఏమైపోతుందంటే మొత్తం థియేటర్స్ అన్ని పెద్ద సినిమాలు వేసేస్తున్నారు. ఇంతకుముందు థియేటర్లు మనకి 200-300 థియేటర్లు వేస్తే ఎక్కువ, ఇవాళ 1000 థియేటర్లు వేస్తున్నాం. అంటే మన దగ్గర ఉన్న థియేటర్లు అన్నీ దాన్నే వేసేస్తున్నాం. సో ఆటోమేటిక్గా నీకు రెండో సినిమాకి థియేటర్ లేకుండా పోతాను. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ గా తెలుగు సినిమాగా బరిలోకి దిగుతోంది పవర్ స్టార్ వెంకీల గోపాల గోపాల ఒక్కటే. ప్రతిసారి సంక్రాంతి అంటే 2-3 సినిమాలు కంపల్సరీగా వస్తున్నా ఈసారి మాత్రం పవర్ స్టార్ స్టామినా మిగిలిన సినిమాల్ని డామినేట్ చేసిందనే చెప్పాలి. అత్తారింటికి దారేది లాంటి బంపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం, దీనికి తోడు పవర్ స్టార్ తో పోటీ పడ్డానికి మిగిలిన పెద్ద హీరోల సినిమాలేవి రెడీగా లేకపోవడంతో చిన్న సినిమాలు ఈసారి పెద్దగా ధైర్యం చేయలేకపోయాయి. సినిమాలకి రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళ సినిమాలకు డెఫినెట్గా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది డెఫినెట్గా చిన్న సినిమాలకైతే సమస్య. ఈ 2 సినిమాలకైతే ఓపెనింగ్ సైడ్ ఎక్స్ట్రాడినరీ వచ్చి రేపు సినిమా సక్సెస్ అయితే ఇంకా పెద్ద హిట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక మరో సినిమా ఐ మీద ఆడియన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అయితే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయకూడదని 2 ఏళ్ల కిందట ఫిలిం ఛాంబర్ తీర్మానం చేసింది. కానీ ఈ ఏడాది ఆ రూల్ ని రీల్ చుట్టేసి ఐ రిలీజ్ కి పర్మిషన్లు ఇచ్చేశారు. అయినా సరే దీని మీద వివాదం కొనసాగుతోంది.
ఈ పండగకి మా నోరు కొట్టొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఈ సినిమా పండగ రావద్దని మాత్రం మేము దగ్గర వినిపిస్తున్నాం. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ప్రేక్షకుల దగ్గర కూడా మీరు తీసుకోండి. పండగ కంటే మన తెలుగు సినిమాలు వస్తాయా బయట సినిమాలు వస్తాయా అనేది కూడా నిర్ణయం తీసుకోండి. ఛాంబర్ మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఛాంబర్కి మరి అదే టెంపర్ ప్రొడ్యూసర్ కూడా లెటర్ పెట్టాడనేది కూడా నాకు వినికిడి. పెట్టిన లెటర్ కూడా పక్కన పెట్టేశారు. గోపాల కథ అందరికీ తెలిసిన పవర్ స్టార్ స్టామినా మీదే నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నారు. అత్తారింటికి దారేది తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడం, దీన్ని కూడా గబ్బర్ సింగ్ మాదిరిగా తెలుగు నేటివిటీకి తగినట్లుగా కమర్షియల్ హంగులతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారన్న నమ్మకంతో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సురేష్ బాబు వాళ్ళ సొంత సినిమాని కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. లాస్ట్ బిఫోర్ ఇయర్ గుర్తులేదు నాకు. అంటే సురేష్ అంటే స్ట్రాంగెస్ట్ మ్యాన్. వాళ్ళ థియేటర్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటే కూడా వాళ్ళ సొంత సినిమా రిలీజ్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది, షాడో సినిమా. సో ఇది అనేం లేదు. బలమైన సినిమా ఏదన్నా ఉంటే, పెద్ద సినిమాల్లో కూడా బలమైన సినిమా ఉన్నప్పుడు పక్క సినిమాలన్నీ ఆగిపోవాలి. గోపాలే వాళ్ళ మల్టీ స్టారర్, పెద్ద సినిమా ఆటోమేటిక్గా అవుతుంది. అవి డబ్బింగ్ సినిమా అయినా అది పెద్ద సినిమా, శంకర్ సినిమా. సో ఈ 2 సినిమాలు ఉంటేనే ఇప్పుడు ఆ రెండింటికే థియేటర్లు తక్కువ ఉంటాయి ఇప్పుడు ఉన్న అటు బడ్జెట్స్ ప్రకారం చూస్తే. సో చిన్నవాడి సినిమాలకి ఛాన్సే ఉండదు. ప్రస్తుతానికి ఈ సంక్రాంతి బరిలో దిగిన పందెంకోడి పవర్ స్టార్ ఒక్కడే. చూడ్డానికి ఐతో విక్రమ్ బరిలో ఉన్నట్లు కనిపించినా టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా డబ్బింగ్ది కావడంతో దీన్ని పరిగణలోకి తీసుకోలేం. కాబట్టి ఈసారి సంక్రాంతి టాలీవుడ్ నేలడానికి వస్తున్న బాద్షా గోపాల ఒక్కటే. కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఎలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయగా. ఆడోలు బజే భాజే, ఆడోలు బజే. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్.